హలో ఫుడీస్, ఇవాళ మిమ్మల్ని ఒక కొత్త రెస్టారెంట్ తీసుకొచ్చాను. అదే ఉగాదికి. బయట నుంచి దీని అపియరెన్సే నన్ను లోపలికి వచ్చేటట్టు చేసింది. లోపలికి వచ్చి చూస్తే ఆ సీటింగ్ అరేంజ్మెంట్, లైటింగ్ అదిరిపోయింది. అసలు చాలా బాగుంది ఇంటీరియర్ అయితే. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు, అలాగే అట్మాస్ఫియర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు డ్రింకింగ్ వాటర్ కూడా ఎంత నీట్గా ప్రొవైడ్ చేస్తున్నారండి, చూడండి ఇక్కడ. అలాగే మనకి డౌట్ ఉంటుంది, కిచెన్ అది ఎలా మెయింటైన్ చేస్తారు, ఆయిల్స్ అవి ఎలా వాడతారు ఏంటి అన్నది. ఇక్కడ కిచెన్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. లైవ్ కౌంటర్స్ ఉన్నాయి, చాలా ప్రిపేర్ చేస్తున్నారు, అంతా ఇక్కడే ఉంటుంది. టీ కాఫీ కౌంటర్, పక్కన ఇడ్లీ కౌంటర్స్ ఉన్నాయి. ఇదంతా ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు అన్నది మనకి కళ్ళెదురుగా చూపిస్తున్నారు. వీళ్ళు ఇలా చూపించడం వల్ల మనకి ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్ అనేది అర్థమైపోతుంది. మేమైతే ఇడ్లీ అండ్ పూరి తీసుకున్నామండి. ఇడ్లీలో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ అండ్ బొంబాయి చట్నీ ఇచ్చాడు. అల్లం చట్నీ అయితే అదిరిపోయింది. సాంబార్లో కొంచెం సాల్ట్ తక్కువైంది, కానీ ఓవరాల్గా టిఫిన్ అయితే చాలా బాగుంది. కారం అయితే లేదు, మెయిన్ అది ఇంపార్టెంట్. పిల్లలు వచ్చి హ్యాపీగా తినచ్చు. నేను బేసికల్గా పూరీ లవర్నండి. నాకు పూరీలో రెగ్యులర్గా ఇచ్చే కర్రీ కన్నా మసాలా కర్రీ ఇష్టం. అందుకే చపాతీ కర్రీ వేరేగా తీసుకున్నాను. కానీ రెండు కర్రీస్ బాగున్నాయి. పూరీ అయితే ఆయిల్ స్టింకీ స్మెల్ అలా వస్తూ ఉంటుంది కదా, అలాగేం లేదండి, చాలా బాగున్నది. మేమైతే ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఫుడ్ ఆర్డరింగ్ సిస్టమ్ వచ్చేసి డైరెక్ట్గా కౌంటర్కి వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే కొన్ని ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. అందులో కూడా మనకి ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడే ఆర్డర్ చేసి అక్కడే బిల్ పే చేసేసి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొన్ని వెరైటీ ఐటమ్స్ ట్రై చేస్తాను, అవి కూడా మీకు చూపిస్తాను. పూరి అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళు హ్యాండ్ వాష్ ఏరియా కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. మా బిల్ వచ్చేసి 110 రూపీస్ అయింది. ఇంటికి ఎక్కడంటే ప్రైవేట్ నగర్ చెరువు దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది.